నేను చెప్తే మోటివేట్ నేనైతే నమ్మను. నేను సింపుల్గా నేను నా లైఫ్లో నేను ఎలా మోటివేట్ అయ్యాను, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ సో దట్ నాకు జరిగింది మీకు జరగకూడదు, నేను తెలుసుకుని మీకు తెలుసుకుంటాను ఒక ఆస్కారం వచ్చాను. అండ్ సింపుల్గా 100 పాయింట్లు చెప్పను, 3 విషయాలు చెప్తాను, 3 మూమెంట్ చెప్తాను. నెంబర్ 1 థింగ్ ఐ స్టార్ట్ విత్ ఐ యామ్ ద చేంజ్. ఐ యామ్ ద చేంజ్ అనేది నేను ఎలా ట్రాఫిక్ అప్లై చేసుకుంటాను అనేది వెరీ సింపుల్. ఐ యామ్ ద చేంజ్. ఒకటి చేంజ్ రావాలంటే దేర్ ఓన్లీ 2 ways. ఒకటి రూల్ షుడ్ బి సో స్ట్రిక్ట్ దట్ యూ కెనాట్ అఫోర్డ్ టు డూ. లైక్ ప్లేస్ లైక్ సింగపూర్ తీసుకుంటాను, చిన్న ప్లేస్, సో రోడ్ ఇంత కల్చర్స్ ఉన్నాయి. సింగపూర్లో తప్పు చేయడం కుదరదు, కెమెరాలు పట్టేసుకుంటాయి, ద లా ఇస్ వెరీ స్ట్రాంగ్. బట్ మన దేశాలకు కాదు కదా, మనం అంతమంది కాదు కదా, ఎన్నో లక్షల కోట్ల మంది రూల్ ఎంత ట్రై చేసినా మనం ఏదో రూల్ కనబెడతాం. సో రూల్ ద్వారా మనం మారిపోతాం అనేది అవుతాం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ద ఓన్లీ అదర్ వే ఇస్ సెల్ఫ్ రియలైజేషన్. ఐ హావ్ దట్ చేంజ్ నేను నమ్ముతున్నాను. నేను చాలా సింపుల్ విషయం చెప్తాను. ఐ హావ్ ద చేంజ్ నేను ట్రాఫిక్ విషయం ఎలాగా అప్లై చేసుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు నా బీచ్ రోడ్కి వెళ్ళి జస్ట్ ఆ వీధి నుంచి రైట్ తిరిగితే నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు. కాకపోతే అది 1 way. లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ అటు వెళ్ళి యూటర్న్ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి ఫ్రెండ్ ఇంటికి రావాలి. అరే రారా బావా ఫుడ్ చల్లారని ఆగమంటారు. బట్ నేను ఆ ట్రాఫిక్ సిగ్నల్ నేను ఆ స్టాప్ రాగలప్పుడు అనుకుంటాను. రైట్ తీసుకుంటే ఇట్స్ వెరీ కన్వీనియంట్, వెరీ ఈజీ, ద రైట్ థింగ్ టు డూ. బట్ నేను ఒక ఫ్యాక్ట్ ఎక్కడో చదివాను. అపారెంట్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఈ కంట్రీలో జనాలు ఎలాంటి అని 2 విషయాల్లో జడ్జ్ చేస్తారంట. లైక్ ఇంటర్నేషనల్ ఇలాంటి ఈ దేశంలో మనుషులు ఎలాంటి వాళ్ళని 2 విషయాల్లో జడ్జ్ చేస్తారంట. 1 శానిటేషన్, వాళ్ళు వాడే టాయిలెట్, పబ్లిక్ టాయిలెట్ బట్టి జనాలు ఎలాంటి వాళ్ళని చెప్తారంట. నెంబర్ 2 ట్రాఫిక్ చూసి ఈ జనాలు ఎంత కామన్ సెన్స్ ఉంది, ఎలాంటి వాళ్ళు ఎంత కల్చర్ ఉందని ట్రాఫిక్ చూసి చెప్పేస్తారంట. సో వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ క్యారెక్టర్, వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ కంట్రీ ఇన్ ద వే ద ట్రాఫిక్. నేను అనుకుంటుంటా డే టైంలో ఓకే, 3 కార్లు వస్తే సచ్చినట్టు లెఫ్ట్ తిరగాలి, యూటర్న్ తీసుకుని రావాలి. కానీ రాత్రి ఎవరు ఉండరు, రూల్ ఫాలో అవ్వకర్లా, జస్ట్ ఒక రైట్ అలా తీసుకుంటే చాలు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్. ఎందుకంటే అలా ముందుకి తీసుకెళ్తే ఇంకో 2-3 minutes ఎక్స్ట్రా పడుతుంది. అవసరమా, మనం చాదస్తామా అనుకుంటుంటాం. బట్ చాదస్తాం అవసరం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ. మన దేశం ఏమని అనుకోండి, నేను మాత్రం వెంటనే అంటాను. సో ఐ హావ్ ద చేంజ్. అండ్ నన్ను చూసి ఎప్పుడు మాట్లాడు, నా డ్రైవర్ ఎక్కడ మాట్లాడు కూర్చాను. I just wanted to share this one thing. So number 2, short and sweet, drink and drive. Definitely drink చేయడం మనం నేను చెప్పను. బికాస్ ఎప్పుడో సరదా వస్తాం, ఏదో కొత్త పేరు వచ్చిందని తెలిస్తే ట్రై చేయాలని ఎవరు అంటారు. బికాస్ కష్టపడతారు, ఆ రెస్పాన్సిబుల్ కాదు. నవడేస్ యంగ్స్టర్స్ ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. చాలా బాగుంటుంది. నేను నో బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్ అని నేను నమ్ముతాను. So enjoy your nights, enjoy your weekends, don't do things about it. But the request is it is not cool to drink and drive. It is cool to drink, drop your car in the particular Nagapapu, your car or your bike, take a Ola cab or take a Uber. There's so many taxis, there's so many ways to get back home. Sardar, if you feel that you drink, just order Uber, take a cab and go back home. Bike order red wage kochu, car order red wage kochu, this stuff like that. Driver wage kochu, let the friend down. So I request Allah, don't please drink and drive. And friends, ఎప్పుడైనా మీరు అందరూ కలిసి దిగినప్పుడు డెఫినెట్లీ తాగడాలు బోరింగ్ క్యాండిడేట్ కొంతమంది ఉంటారు. సో మీరు ఎప్పుడైనా గ్రూప్కి వెళ్ళేప్పుడు హ్యావ్ దట్ 1 teetotaler or 1 person who is not having alcohol that day. Keep him as a driver. ఎంజాయ్ డీల్ చేయండి, ఆయన డ్రైవర్ చేయండి. నేను చెప్పగలిగి ఒక మెసేజ్ చెప్పలేదు.
ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.